హాయ్ ఫ్రెండ్స్, మా ఓనర్ గారి ఇంటికి మా ఓనర్ గారి ఇంట్లో పెళ్ళి. మా ఓనర్ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయిపోయింది. రిసెప్షన్కి వెళ్తున్నాను. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్. చూసారా, ఎంట్రన్స్లో వెళ్తున్నాం. మా పెద్ద పాప, నేను. ఇంకా ఎంట్రన్స్లో ఎవరో స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఎవరూ రాలేదు, ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇంకో స్టాల్స్ అన్నీ అప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు. మా పాప హాయ్ చెప్తుంది. చూసారు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. లైవ్లో షర్బత్, ఇంకా దోశ, చాలా స్టాల్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తున్నాం, ఫంక్షన్ హాల్ లోపలికి. ఇక్కడ లోపడేమో భోజనాల స్టాల్స్, బయటేమో స్నాక్స్ అండ్ టిఫిన్స్ స్టాల్స్. చాలామంది వర్కర్స్. గోల్డెన్ ప్లేట్స్. అప్పుడే వండిన ఐటమ్స్ అన్నీ పట్టుకుని స్టాల్స్ దగ్గర సర్దుతూ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఎవరో రాలేదు. 5 o'clockకి బయలుదేరి వెళ్ళిపోయాం. చూడండి, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఈ పాపడ్ స్టాల్స్, ఇండియన్ మీల్స్. ఇది పప్పు. పదండి ఇప్పుడు ఫంక్షన్ హాల్ లోపలికి, మెయిన్ స్టేజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకా పెద్దగా ఎవరు రాలేదు. ఇంకో మా ఫాదర్ కూర్చున్నారు ఇక్కడ, మేము ఇక్కడ కూర్చున్నాం. చూడండి, ఇంకో స్టాల్స్ పక్కనేమో మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెట్టారు. ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు, పెద్దగా ఎవరో రాలేదు. ఇంకో స్నాక్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. చూడండి, ఫస్ట్ బాదం పాలు తీసుకొచ్చారు. బాదం పాలు తీసుకున్నారు. టేస్ట్ చూస్తున్నాం, మళ్ళీ అలా వెళ్ళిపోతుంది బాదం పాలు తీసుకుని. అతను మేనేజర్ అనుకుంటే అందరినీ పెట్టేస్తున్నాను. బాదం పాలు తాగుతుంది మా ప్రజ్ఞశ్రీ. ఎంత నవ్వు వచ్చేస్తుందో. చూడండి, ఈసారి మళ్ళీ తీసుకొస్తున్నారు. వేడిగా పొగలు వచ్చేస్తుంది. చూడండి, అది చీజ్ బాల్స్ అన్నమాట. ఆలు చీజ్ బాల్స్. సాసు టూత్పిక్లో ఇలా గుచ్చుకుని సాస్ ముంచుకుని తినాలి. మా నాన్నగారు ఒకటి తీసుకున్నారు, మా పెద్ద పాప ఒకటి తీసుకుంది. ఇదేమో డ్రమ్ స్టిక్, నేను తీసుకుని తింటున్నాను. బాగుంది, చాలా బాగుంది. టిష్యూ కూడా ఇచ్చారు. మా పెద్ద పాప కూడా తీసుకుంది, చాలా నచ్చేసింది కదా. అక్కడ దూరంగా ఎవరో తీసుకుంటున్నారు. చీజ్ బాల్స్ ఈసారి 2 తీసుకున్నాను నేను. ఇంకో గ్రేప్ జ్యూస్ తాగుతున్నాను. అంటే బాదం పాలు తాగలేదు నేను, గ్రేప్ జ్యూస్. మా పెద్ద పాప కొంచెం తాగింది. గ్రేప్ జ్యూసే బాగుంది, చాలా కూలింగ్గా ఉంది.
అన్నీ తాగిన తర్వాత వాటర్ తాగుతుంది. మళ్ళీ మ్యాంగో జ్యూస్ వచ్చింది. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తున్నారు ఎంట్రన్స్. చూడండి, అదిగో అద్దాల డ్రెస్సులు వేసుకుని వాళ్ళు ఎవరో లైట్లు పట్టుకుని తెగ తిరిగేశారు. అదిగోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వెనకాల సూట్ దగ్గర సఫారీ టైప్లో వేసుకుని ఉన్నారు కదా, ఆయన మా ఓనర్ గారు, షాప్ ఓనర్ గారు. ఆయన పేరు బుజ్జి గారు. ఆ వైట్ డ్రెస్ బ్యాక్ వెనకాల నిలబడిన బ్యాక్ సైడ్ వైట్ డ్రెస్ నవ్వుతున్నారు. ఈ అద్దాల డ్రెస్లో వీళ్ళే అడ్డుగా వచ్చేసారనుకోండి. కిందన ఇప్పుడు బ్లాస్ట్ పెడుతున్నారు. బ్లాస్ట్ దాన్ని ఏమంటారబ్బా, చూడండి. స్మోక్ పెడుతున్నారు. మళ్ళీనేమో క్రాకర్స్ టైప్లో ఏ పెట్టారు. ఎక్కడ దారి ఇవ్వలేదు అసలు నేను తీయడానికి. అంతా ఫోటోలు వీళ్ళు ఇంకా వీళ్ళు ఎవరికాళ్ళు ఫోన్లు పట్టుకుని కూర్చొని పోతుంటే మాలాంటి యూట్యూబర్స్ ఏమైపోవాలి చెప్పండి మీరే. ఎంత కష్టపడి తీసాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదిగో స్మోక్. అద్దాల డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకో క్రాకర్స్ పెట్టారు. ఇంకో డ్యాన్స్ వేస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ వేస్తున్నారు. చాలా కష్టపడి తీసిన వీడియో బ్రో, ప్లీజ్ సబ్స్క్రైబ్. వాళ్ళందరినీ తప్పించుకుని తీసాను నేను. ఇంకో స్మోక్. ఇప్పుడు లోపలికి నడుస్తూ వస్తారు. అదిగో స్టేజ్ మీద కూడా స్మోక్ రెడీ చేశారు. ఇంకా మళ్ళీ ఈ అద్దాల డ్రెస్సులు వాళ్ళు లైట్లు వేసుకుని తిరిగేస్తున్నారు. ఎవరికాళ్ళు లైట్లు పట్టుకోవడం డ్యాన్స్ వేయడం, లైట్లు పట్టుకోవడం డ్యాన్స్ వేసారు. అందరూ వీడియోస్ తీసేస్తున్నారు. ఎక్కేస్తున్నారు స్టేజ్. లైటింగ్ బ్రైట్నెస్ ఎక్కువైపోయింది. డాల్ చేసాం. ఈయన మా షాప్ ఓనర్ గారే. ఆవిడ ఎవరో అలా వెళ్ళిపోతున్నారు, స్టేజ్ పైకి ఎక్కారని చెప్తున్నారంట. స్టార్ట్ చేస్తున్నారు, సాంగ్ పెడతారు ఇప్పుడు. సాంగ్ అండ్ మ్యూజిక్. అతను అడ్డు లేకమంటే అతను అడ్డు తప్పుకోవట్లేదు. ఇందులో ఈవెంట్ మేనేజర్లు ఎవరు అందరూ చెప్పేస్తారు. అదిగో సాంగ్ స్టార్టింగ్ చేశారు. కెమెరాలు ఎవరికాళ్ళు మొబైల్స్ పెట్టుకుని తీసేస్తున్నారు. డ్యాన్సులు వేసేస్తున్నారు. చూడండి, ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్యాన్స్. క్యూటెస్ట్ కపుల్, గ్రేటెస్ట్ కపుల్.
బాగుంది కదా. స్మోక్ అండ్ బ్లాస్ట్ కలర్ కలర్ పేపర్స్ ఎగురుతున్నాయి చూడండి వెనకాల. అవి మళ్ళీ ఇదేదో క్రాకర్స్ పెట్టారు. అదిగో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్యాన్స్. టైటానిక్ షిప్ పోజ్. టైటానిక్ మూవీలో వేసిన డ్యాన్స్. ఆ సైడ్ ఇంక తీయొద్దు అంటుంటే మళ్ళీ ఈ సైడ్కి వచ్చాను. ఖాళీ లేదు ఎక్కడ. ఇంకో ఎంతమంది ఉన్నారో జనాలు. అతిథి దేవోభవ అందరూ. అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఎంతమంది అతిథులు వచ్చారో చూసారా. ఇందాక ఫంక్షన్ హాల్ ఖాళీగా ఉంది, ఇప్పుడు చూసారా ఎంతమంది ఉన్నారు. ఫుల్ అయిపోయింది అంతే. నేను భోజనం చేద్దాం కదా అని గోల్డెన్ ప్లేట్ తీసుకుని బయలుదేరాను. ఇంకొక ఆనియన్, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక కీరా, ఒక లెమన్, ఒక స్పూన్ తీసుకుని బయలుదేరాను. మా పెద్ద పాప వెనకాల వస్తుంది. ఫస్ట్ స్వీట్స్ ట్రై చేశాను. అది డ్రై ఫ్రూట్స్ స్వీట్ అన్నమాట. కోవా, గ్రీన్ పీస్ కోవా డ్రై ఫ్రూట్స్ తోటి. అదేమో డ్రై ఫ్రూట్స్ హల్వా. చాలా బాగుంది, చాలా బాగుంది. 2వ స్పూన్ కూడా తినేసాను. ఒక పుల్కా, ఒక పాపడ్, ఒక పన్నీర్ పీసు ఫస్ట్ ట్రై చేశాను. తర్వాత చాట్. వావ్, చాలా బాగుంది. ఇది వెరైటీ కర్రీ, చాలా బాగుంది. ఇదేమో సేమదుంపల ఫ్రై. సేమదుంపలతో 65 చేశారు, బాగుంది. ఆ తర్వాత లోపల స్నాక్స్ తక్కువ, అవి మీల్స్ ఎక్కువ ఉన్నాయి, బిర్యానీలు అవిని. అవి పెద్దగా ట్రై చేయలేదు. ఇంకా బయటకు వచ్చాను, ఇప్పుడు టిఫిన్ సెక్షన్కి వచ్చాను. ఉప్మా కారం దోశ. గీ వేస్తున్నారు అనుకుంటాను, కానీ పోసేస్తున్నారు. అదంతా గీ. ఆ ఉప్మా కారపొడి అంతా దోశ చుట్టూరు రాసేసి తర్వాత పన్నీర్ ఏమో కోరేసి పైన వేసేస్తున్నారు. అదిగోండి అంత పన్నీరు. తర్వాత ఒక దోశని 2 పీసులు చేస్తున్నాడు మళ్ళీ. పిజ్జా దోశ, పన్నీర్ పిజ్జా దోశ. అదిగో నాకు ఒక ప్లేట్లో ఒక పీస్ పడింది. అది గారి, సాంబార్ గారి, నెల్లూరు మసాలా సాంబార్ గారి. అది వెజిటేబుల్ దోశ. ఇంకా అక్కడికి వెళ్ళడానికి క్లౌడ్ చూసారు ఎంత ఉందో, అసలు ఖాళీయే లేదు. అందుకని వెనక్కి వచ్చేసాను. ఇంకా అక్కడ చాలా రకరకాలుగా ఇంకా బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. అతను తెలుసున్నాయన ఇతను పెసరట్టు వేస్తున్నారు, ఒక పెద్ద ఆయన. ఇంకో ఇక్కడ పాస్తా, ఏదో వెరైటీగా ఉన్నాయి. పాస్తా చూసారా. ఇక్కడ క్లౌడ్ ఎక్కువగా ఉంది, బోల్ టైం పడుతున్నా. ఇంకా వెజ్ పన్నీర్ పిజ్జా. గ్రిల్ చేసేస్తా అన్నాడు, ఇవ్వలేదు, చాలా టైం పట్టేసింది.
తర్వాత క్యాప్సికమ్ కట్లెట్స్ దగ్గరికి వచ్చాం. అక్కడ క్లౌడ్ ఎక్కువగానే ఉంది. అయినా సరే ఒకటి సంపాదించాను. ఇది అంతగా పెద్ద బాగాలేదు. వడాపావ్ తీసుకున్నాను. ఇప్పుడు దాని మీద సాస్ వేసుకుని ట్రై చేస్తున్నాను. వడాపావ్ కూడా బాగుంది. తర్వాత మోమోస్ ట్రై చేశాను. తర్వాత గోబీ గ్రిల్ ఫ్రై. ఇదిగో భోజనం ఐటమ్స్ అంతా లిస్ట్. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసారా? చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ లిస్టులో అన్నీ చూసుకుని తినడానికి వెళ్ళాను. కొన్ని కవర్ చేయలేకపోయాం, కొన్ని కవర్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ కుమార్ బసవేశ్వర అఫీషియల్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.